హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో రేషియో అండ్ ప్రపోర్షన్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ టాపిక్. రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ మనకు వస్తే పార్ట్నర్షిప్ సాల్వ్ చేయొచ్చు, మిక్చర్ అండ్ డెలిగేషన్ సాల్వ్ చేయొచ్చు, అండ్ టైమ్ అండ్ వర్క్ లో కొన్ని మోడల్స్ సాల్వ్ చేయొచ్చు, పర్సంటేజ్ లో కొన్ని మోడల్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఇలా అన్ని టాపిక్స్ లో మనకైతే ఈ చాప్టర్ అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ బేసిక్స్ అన్ని ఒకసారి రివైజ్ అయిపోతాయి. అండ్ అలానే ఎవరైతే కొత్తగా ఈ చాప్టర్ అనేది నేర్చుకుంటూ ఉన్నారో వారికి చాలా యూస్ఫుల్ గా అవుతుంది. సో ఫర్దర్ గా నేను చెప్పబోయే ట్రిక్స్ అన్ని ఈ ఫండమెంటల్స్ ని బేస్ చేసుకొని మనకైతే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా మన వీడియో అనేది స్టార్ట్ చేద్దాము. సో ముందుగా అయితే ఇంట్రో చూద్దాం ఫ్రెండ్స్. ఈ చాప్టర్ కి సంబంధించి ఇంట్రో అనేది కొంచెం లెంతీగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఒకసారి వినండి. రైట్ ఫ్రెండ్స్, ముందుగా రేషియో అంటే ఏంటో ఒకసారి డెఫినేషన్ అయితే చూద్దాము. ద రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఏ అండ్ బి ఇన్ సేమ్ యూనిట్స్ ఈస్ ది ఫ్రాక్షన్ ఏ బై బి అండ్ వి రైట్ ఇట్ హ్యాస్ ఏ ఇస్ టు బి. సో రేషియో అంటే ఏంటి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైనా రెండు క్వాంటిటీస్ ని సేమ్ యూనిట్స్ లో రెండు క్వాంటిటీస్ ఉన్నప్పుడు వాటిని రిప్రజెంట్ చేయడానికి మనం రేషియో అనేది వాడతాం. అది మనము ఫ్రాక్షన్ లో అయినా రిప్రజెంట్ చేయొచ్చు, లేదా నార్మల్ గా ఏస్ టు బి లాగా కూడా మనకైతే మనము రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. అంటే ఫ్రాక్షన్ ని కూడా మనము రేషియోగా మార్చుకోవచ్చు, రేషియోని ఫ్రాక్షన్ గా కూడా మనం మార్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఫస్ట్ టర్మ్ ఏదైతే ఏ ఉందో ఇక్కడ ఏ అని చెప్పేసి దీన్ని మనము ఏమని పిలుస్తాము, ఫస్ట్ టర్మ్ అంటాం, లేదా యాంటిసిడెంట్ అని చెప్పేసి మనం మాట్లాడతాం ఫ్రెండ్స్. అండ్ సెకండ్ టర్మ్ బి ఏదైతే ఉందో ఈ బిని మనము సెకండ్ టర్మ్ అంటాం, లేదా కాన్సిక్వెంట్ అని చెప్పేసి మనం మాట్లాడడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇవి ఏంటి అని చెప్పేసి ఎవరు అడగరు, కాకపోతే క్వశ్చన్ లో ఈ టర్మినాలజీ యూజ్ చేసినప్పుడు మనకి తెలుసుంటే మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం కాబట్టి నేను ఆ పాయింట్స్ అన్ని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. సో జస్ట్ ఒకసారి విని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది, బట్టి కొట్టాల్సిన అవసరం అయితే లేదు, జస్ట్ ఒకసారి వినండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ప్రపోర్షన్ కి సంబంధించి మనం మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ద ఈక్వాలిటీ ఆఫ్ టూ రేషియోస్ ఈస్ కాల్డ్ ప్రపోర్షన్. అంటే ఏవైనా రెండు రేషియోస్ సమానంగా ఉన్నాయి అని చెప్పాలి అంటే మనము ఏమని మాట్లాడతాం ఫ్రెండ్స్, ప్రపోర్షన్ అని మాట్లాడతాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏస్ టు బి ఈజ్ ఈక్వల్ టు సిఈస్ టు డి అని మనం చెప్పాలి అంటే ఏస్ టు బి ఈజ్ ప్రపోర్షనేట్ టు సిఈస్ టు డి అని మనము ఇక్కడ మాట్లాడాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే ఏ అండ్ డి ఈ రెండు ఏవైతే ఉన్నాయో వీటిని ఎక్స్ట్రీమ్స్ అని మనం మాట్లాడతాం. బి అండ్ సి, సో ఇక్కడ బి అండ్ సి ఏవైతే ఉన్నాయో వీటిని మీన్స్ అని చెప్పేసి మనం మాట్లాడతాం ఫ్రెండ్స్. టెక్నికల్ గా మనం ఆ పదాలతోటి మనం అయితే మాట్లాడడం జరుగుతుంది. సో అవి ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయని ఎవరు అడగరు, కాకపోతే వీటిని బేస్ చేసుకొని ఒక చిన్న ఫార్ములా ఉంది. ఈ ఫార్ములాని మనము రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. ఆ ఫార్ములా ఏంటి అన్నట్లయితే ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. అంటే ఏ ఇస్ టు బి ఈజ్ ప్రపోర్షనేట్ టు సి ఇస్ టు డి అనే రెండు రేషియోస్ ఉన్నాయి అనుకోండి, వీటిని బేస్ చేసుకొని మనము ఏ ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డి అని మనం ప్రూవ్ చేయగలిగినట్లయితే అప్పుడు ఆ రెండు రేషియోస్ ప్రపోర్షనేట్ గా ఉన్నాయని చెప్పగలుగుతాం. ఇన్ కేస్ ఈ రెండు ఈక్వల్ గా రాకపోయినట్లయితే అప్పుడు ఆ రెండు రేషియోస్ మనకి ప్రపోర్షనేట్ గా లేవు అని చెప్పేసి మనం డిసైడ్ చేయగలుగుతాం ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనము ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేస్తూ ఉంటాము. సో ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఫోర్త్ ప్రపోర్షనల్. సో ఎప్పుడైనా సరే మనకి రెండు రేషియోస్ ఉండి ఆ రెండు రేషియోస్ సమానంగా ఉన్నాయని మాట్లాడినప్పుడు ఇక్కడ డి ఏదైతే ఉందో డిని మనము ఫోర్త్ ప్రపోర్షనల్ అని చెప్పేసి మాట్లాడతాం ఫ్రెండ్స్. ఎవరికి ఫోర్త్ ప్రపోర్షనల్, ఏ బి అండ్ సి కి డి అనేది ఫోర్త్ ప్రపోర్షనల్ అని చెప్పేసి మాట్లాడతాం. ఎప్పుడైనా సరే ఏ బి అండ్ సి వాల్యూస్ ఇచ్చి ఈ ఏబిసికి మా ఫోర్త్ ప్రపోర్షనల్ కనుక్కోండి అని చెప్తే అప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్లయితే ఫోర్త్ ప్రపోర్షనల్ లేదా డి అని రాసుకుందాం ఇక్కడ సింపుల్ గా మనకు అర్థం కావడం కోసం. సో డి ఈక్వల్ టు మనకి ఏమవుతుంది అన్నట్లయితే బీసీ బై ఏ అవుతుంది. ఈ బీసీ బై ఏ ఎలా వచ్చింది అంటే మనం ఇనిషియల్ గా మాట్లాడుకున్నాం కదా, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అని. సో ఈ ఫార్ములా ద్వారాగానే మనకి డి ఈక్వల్ టు బీసీ బై ఏ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఎవ్వరు అడగరు, జస్ట్ మనం గుర్తు పెట్టుకుంటే చాలు. ఓకేనా.
డి ఈక్వల్ టు ఏమవుతుంది, దట్ మీన్స్ ఫోర్త్ ప్రపోర్షనల్ ఏమవుతుంది, బీసీ బై ఏ అవుతుంది. అండ్ అలానే మనకి ఇక్కడ థర్డ్ ప్రపోర్షనల్ కి సంబంధించి మనం చూద్దాం. థర్డ్ ప్రపోర్షనల్ అంటే ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ సి ఏదైతే ఉందో దీన్నే మనము థర్డ్ ప్రపోర్షనల్ అంటాం. ఎవరికి థర్డ్ ప్రపోర్షనల్, ఏ అండ్ బికి మనకి సి అనేది థర్డ్ ప్రపోర్షనల్ అవుతుంది. మరి ఎప్పుడైనా సరే థర్డ్ ప్రపోర్షనల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏమవుతుంది అంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బి స్క్వేర్ బై ఏ అనేది థర్డ్ ప్రపోర్షనల్ ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా. ఓకేనా, ఈ యొక్క పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. సి ఈక్వల్ టు ఏమవుతుంది, బి స్క్వేర్ బై ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీన్ ప్రపోర్షనల్. మీన్ ప్రపోర్షనల్ బిట్వీన్ ఏ అండ్ బి ఏమవుతుంది అన్నట్లయితే మనకి ఏబి అవుతుంది ఫ్రెండ్స్. సో మీన్ ప్రపోర్షనల్ ఏమవుతుంది, ఏబి అవుతుంది. అండ్ అలానే ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అన్నట్లయితే కాంపౌండెడ్ రేషియో. సో ఇక్కడ చూడండి 3 రేషియోస్ ఉన్నాయి, ఏ ఇస్ టు బి, సి ఇస్ టు డి అండ్ ఈ ఇస్ టు ఎఫ్. ఈ 3 రేషియోస్ కి మనకి కాంపౌండెడ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఏ ఇంటూ సి ఇంటూ ఈ ఈస్ టు బి ఇంటూ డి ఇంటూ ఎఫ్ ఫ్రెండ్స్. సో జస్ట్ ఇక్కడ ఫస్ట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫస్ట్ టర్మ్ మల్టిప్లికేషన్ ఈస్ టు సెకండ్ టర్మ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది. సో ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. సో జస్ట్ ఒకసారి పాజ్ చేసి నోట్ చేసుకోవాలనుకుంటే ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి అని చెప్పేసి ఎగ్జామ్ లో అడగరు, కానీ ఈ టర్మినాలజీని బేస్ చేసుకొని ఇక్కడ మాట్లాడుతున్న ఫార్ములాస్ ని బేస్ చేసుకొని మనకైతే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి. కాబట్టి వీటిని నోట్ చేసుకోండి లేదా అట్లీస్ట్ గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. సో నెక్స్ట్ మనము ఇక్కడ డ్యూప్లికేట్ రేషియో గురించి మనం మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇస్ టు బి అనేది రేషియో ఫ్రెండ్స్. ఏ ఇస్ టు బికి డ్యూప్లికేట్ రేషియో ఏమవుతుంది అన్నట్లయితే ఏ స్క్వేర్ ఈస్ టు బి స్క్వేర్ అవుతుంది. ఓకేనా, అదే విధంగా సబ్ డ్యూప్లికేట్ రేషియో ఏమవుతుంది అన్నట్లయితే ఏ ఇస్ టు బికి రూట్ ఆఫ్ ఏ ఈస్ టు రూట్ ఆఫ్ బి అనేది మనకి సబ్ డ్యూప్లికేట్ రేషియో అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఏమవుతుంది అన్నట్లయితే ఏ క్యూబ్ ఈస్ టు బి క్యూబ్ అవుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే సబ్ ట్రిప్లికేట్ రేషియో ఆఫ్ ఏ ఇస్ టు బి ఏమవుతుందంటే a to the power of 1 by b is to 1 by 3 is to b to the power of 1 by 3 అవుతుంది. ఓకేనా, ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ప్రీవియస్ గా ఉన్న స్లైడ్ కూడా ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. జస్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, బట్టి కొట్టాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మనము కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. సో దట్ మనకి కాన్సెప్ట్ అనేది క్లియర్ అయితే ఫర్దర్ గా మనకి ఎగ్జామినేషన్స్ లో ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడో అలాంటి మోడల్స్ ని మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ చూడండి, ఏ ఇస్ టు బి ఈక్వల్ టు 3:4 ఇచ్చాడు, బి ఇస్ టు సి ఈక్వల్ టు 9:11 ఇచ్చాడు. దెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ కామన్ రేషియో మనమైతే ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. మరి కామన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేద్దామో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి. సో ఏ ఇస్ టు బి మనకి 3:4 గా చెప్పాడు. అండ్ అగైన్ మనకి బి ఇస్ టు సి వచ్చేటప్పటికి 11:9 గా చెప్పాడు. మనం స్కూల్లో నేర్చుకున్న పద్ధతి ఏంటి ఫ్రెండ్స్ అన్నట్లయితే మనము ఫస్ట్ రేషియోని 9 తోటి సెకండ్ రేషియోని 4 తోటి మల్టిప్లై చేసి బిని 2 రేషియోల్లో సమానంగా మనం మార్చుకొని ఆ తర్వాత ఏ ఇస్ టు బి ఇస్ టు సి అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, ఇది మనం స్కూల్లో నేర్చుకున్న పద్ధతి. కానీ స్కూల్లో నేర్చుకున్న మెథడ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉపయోగపడవు కదా. మరి డైరెక్ట్ గా ఇలా మల్టిప్లికేషన్ అనేది యూజ్ చేయకుండా ఎలా సాల్వ్ చేయొచ్చో ఒకసారి మనం కనుక్కుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ఎప్పుడైనా సరే 2 రేషియోస్ మధ్య కామన్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి అన్నట్లయితే ఈ ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. దట్టు ఫస్ట్ రేషియోలో సెకండ్ టర్మ్, సెకండ్ రేషియోలో ఫస్ట్ టర్మ్ ఒకే పర్సన్ కి సంబంధించి, దట్ మీన్స్ ఒకే వాల్యూ కి సంబంధించి ఉండాలి ఫ్రెండ్స్. ఫస్ట్ రేషియోలో సెకండ్ పార్ట్ ఏముంది, బి కి సంబంధించిన వాల్యూ. సెకండ్ రేషియోలో ఫస్ట్ పార్ట్ ఏముంది, ఇక్కడ బి కి సంబంధించిన వాల్యూ. ఈ రెండు మనకి బి కి సంబంధించినవే కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్న ట్రిక్ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ ట్రిక్ ఎలా యూజ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ రెండింటిని మనం మల్టిప్లై చేయాలి. దట్ మీన్స్ 3 and 9 ని మనం మల్టిప్లై చేయాలి. 9 3 times అంటే వాల్యూ ఎంత, 27. అది రాసేసేయండి. నెక్స్ట్ ఈ రెండు క్రాస్ గా మనం మల్టిప్లై చేయాలి.
9 4 టైమ్స్ అంటే వాల్యూ ఎంత 36. ఆ 36 ఇక్కడ రాసేసేయండి. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, 4 and 11 ని మనం మల్టిప్లై చేయాలి. 4 11 టైమ్స్ ఎంత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 44 అవుతుంది. అంటే A:B:C మనకి రేషియో ఏమవుతుంది, కామన్ రేషియో అంటే 27:36:44 ఫ్రెండ్స్. ఇన్ కేస్ వీటిలో ఏమన్నా కామన్ క్యాన్సిలేషన్స్ ఉంటే క్యాన్సిల్ చేసి రాస్తాము. ఇక్కడ కామన్ క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి డైరెక్ట్ గా మనము 27:36:44 ని మనం A:B:C కామన్ రేషియోగా మనం అయితే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయడం మనం నేర్చుకున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి A:B మనకి 3:4 ఇచ్చాడు, B:C 7:9 ఇచ్చాడు, C:D 5:7 ఇచ్చాడు. ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని ఏంటి, కామన్ రేషియో A:B:C:D. అండ్ అలానే A:D కూడా మనమైతే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ కామన్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇందాక నేర్చుకున్నాం కదా ఒక మెథడ్, అలాంటి మెథడ్ లోనే మనమైతే సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు ఇందాక 3 టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రమే ఎలా కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చో డైరెక్ట్ గా చూసాం. ఇప్పుడు 4 రేషియోస్ అంటే 4 టర్మ్స్ ఉన్నప్పుడు మనము ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, ముందుగా మనము ఇక్కడ ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో ఈ వాల్యూస్ మొత్తాన్ని మనం మల్టిప్లై చేస్తాం. 3 × 7 × 5. 7 3 టైమ్స్ ఎంత వాల్యూ 21. 21 5 టైమ్స్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 105 అవుతుంది. ఆ 105 రాసేసేయండి. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే 3 వదిలేసి 4 7 and 5 వీటిని మనం మల్టిప్లై చేయాలి. 7 4 టైమ్స్ ఎంత వాల్యూ 28. 28 5 టైమ్స్ ఎంత వాల్యూ 140, అది రాసేసేయండి. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత ఏం చేయాలి ఫ్రెండ్స్, మనము 4 9 అండ్ అలానే 5 ని మనం మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 4 9 టైమ్స్ ఎంత వాల్యూ 36. 36 × 5 అంటే మనకి ఎంత వస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ 180 వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా 4th టర్మ్ రావడానికి మనం ఏం చేయాలి, 4 9 అండ్ 8 ని మనం మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 4 9 టైమ్స్ 36 × 7 అన్నట్లయితే 252 వస్తుంది. సో A:B:C:D మనకి రేషియో ఏమవుతుంది అన్నట్లయితే 105:140:180:252 అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో వీటిని ఎలా మల్టిప్లై చేశానో ఒకసారి అయితే మీరు గమనించండి ఫ్రెండ్స్. సో దట్ మీకు అర్థం కావడం కోసం నేను మళ్ళీ ఒకసారి సపరేట్ గా రాస్తున్నాను. ఇందాక డైరెక్ట్ గా మల్టిప్లై చేశాను కాబట్టి ఫస్ట్ మనం ఏం చేసాం 3 × 7 × 5 చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేసాం 4 × 7 × 5 చేసాం. అండ్ నెక్స్ట్ 4 × 9 × 5 చేసాం. అండ్ నెక్స్ట్ 4 × 9 × 7 మనం మల్టిప్లై చేసాం ఫ్రెండ్స్. సో ఈ విధంగా మల్టిప్లై చేసి మనమైతే కామన్ రేషియోని ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ పాయింట్ అనేది మీకు క్లియర్ అయిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి A:D కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా, మరి A:D ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. సో జస్ట్ మనకు అర్థం కావడం కోసం నేను ఒక మాట చెప్తున్నాను, ఒకసారి వినండి. సో ఇక్కడ మనకేంటి A:B ఉంది, B:C ఉంది, C:D ఉంది. మరి ఈ రేషియోస్ ని మనము ఫ్రాక్షన్ గా కూడా మళ్ళీ మనం రాసుకోవచ్చు కదా. మరి ఫ్రాక్షన్ గా రాసుకుంటే మనం ఎలా రాసుకోవచ్చు, A/B, B/C అండ్ C/D గా మనం రాసుకోవచ్చు. మనకు కావాల్సింది ఏంటి, A:D. A:D కావాలి అంటే మనం ఏం చేయాలి ఫ్రెండ్స్, ఇక్కడ ఇచ్చిన రేషియోస్ ఏవైతే ఉన్నాయో వీటిని జస్ట్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దట్ మీన్స్ ఇక్కడ B and B క్యాన్సిల్ అవుతుంది, C and C క్యాన్సిల్ అయిపోయి మనకి A/D డైరెక్ట్ గా మనకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ లాజిక్ ని బేస్ చేసుకొని మనము 3/4 × 7/9 × 5/7 ని మనం రాసుకొని A:D మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ 7 and 7 క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా మనకి 3 1 టైమ్స్ 3 3 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా నో కామన్ క్యాన్సిలేషన్స్ ఏమి లేవు కాబట్టి న్యూమరేటర్ లో ఏమో 5 ఉంటుంది, డినామినేటర్ లో 4 3 టైమ్స్ 12 ఉంటుంది. దట్ మీన్స్ A:D మనకి ఇక్కడ 5:12 అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. సో అర్థమైంది కదా ఏ విధంగా అయితే సాల్వ్ చేయాలనేది.
అర్థం కాకపోతే కొంచెం వెనక్కి వెళ్ళి మీరు ఇంకోసారి వినండి ఫ్రెండ్స్, ఈజీగా అర్థమైపోతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. The greatest ratio out of 2:3, 5:6, 8:9 and 7:8. సో ఇక్కడ మనకి కొన్ని రేషియోస్ ఇచ్చి అందులో గ్రేటెస్ట్ రేషియో ఏదో ఫైండ్ అవుట్ చేయమన్నారు ఫ్రెండ్స్. మరి గ్రేటెస్ట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నట్లయితే ఇచ్చిన రేషియోస్ ని ఫ్రాక్షన్ గా రాసుకోండి. 2/3, 5/6, 8/9, 7/8 గా. ఓకేనా? సో వీటిల్లో గ్రేటెస్ట్ కావాలి కాబట్టి మనం ఏం చేద్దాం అన్నట్లయితే ఫస్ట్ ఏవైనా సరే రెండు ఫ్రాక్షన్స్ ని కన్సిడర్ చేసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 6 2 టైమ్స్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 12 అవుతుంది. 3 5 టైమ్స్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 15. మనకి గ్రేటెస్ట్ కావాలి కాబట్టి ఈ రెండిట్లో గ్రేటెస్ట్ ఏది, 5/6. సో ఈ రెండిట్లో పెద్దది 5/6. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ తీసుకున్న రేషియో అండ్ అగైన్ వేరే ఒక రేషియోని మనం అయితే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో కన్సిడర్ చేసి మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేయాలి. సో 5/6 అండ్ 8/9 ని మనం కన్సిడర్ చేద్దాము. 5 9 టైమ్స్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 45. 6 8 టైమ్స్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్, మనకి 48. ఈ రెండిట్లో మనకి ఏది పెద్దది, 8/9 పెద్దది. దట్ మీన్స్ ఇప్పుడు 5/6 ని కన్సిడర్ చేయకూడదు. 8/9 ని 7/8 ని ఈ రెండింటిని కన్సిడర్ చేసి మనం గ్రేటెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్. 8 టైమ్స్ అంటే వాల్యూ ఎంత, 64. 9 into 7 అంటే వాల్యూ ఎంత, 63. మరి ఈ రెండిట్లో ఏది గ్రేటెస్ట్, 8/9 అనేది మనకి గ్రేటెస్ట్. దట్ మీన్స్ అన్నిట్లో కల్లా మనకి గ్రేటెస్ట్ ఫ్రాక్షన్ వాల్యూ లేదా గ్రేటెస్ట్ రేషియో ఏది అంటే మనం ఇక్కడ 8/9 ని మనం చెప్పగలుగుతాం ఫ్రెండ్స్. ప్రతిసారి మనకి గ్రేటెస్ట్ కావాలి కాబట్టి ప్రతిసారి మనము గ్రేటెస్ట్ వాల్యూని కన్సిడర్ చేసుకుంటూ వెళ్తాం. సో ఇచ్చిన రేషియోస్ ని ఫ్రాక్షన్ గా రాసుకుంటాము. ఆ ఫ్రాక్షన్స్ ని క్రాస్ మల్టిప్లై చేసి వచ్చిన రిజల్టెంట్ ఏదైతే ఉంటుందో అందులో గ్రేటెస్ట్ అడిగితేనేమో గ్రేటెస్ట్ తీసుకుంటాం, స్మాలెస్ట్ అడిగితేనేమో స్మాలెస్ట్ ని కన్సిడర్ చేసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇదే విధంగా మీరు స్మాలెస్ట్ ఫ్రాక్షన్ ని, దట్ మీన్స్ స్మాలెస్ట్ రేషియోని ఫైండ్ అవుట్ చేసి నాకు ఆన్సర్ కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం బేసిక్స్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి 1 by 1 మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, an amount of rupees 8,400 is distributed among A, B and C in the ratio of 1:2:4. The difference between the shares of A and C is rupee in rupees. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, A and C కి షేర్స్ మధ్య డిఫరెన్స్ అనేది చెప్పాలి ఫ్రెండ్స్. సో టోటల్ అమౌంట్ ఎంత డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు, 8,400. సో ముగ్గురు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు కాబట్టి మనకి టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఏమవుతాయి ఫ్రెండ్స్, ఇక్కడ 1 + 2 3, 3 + 4 అంటే మనకి 7 పార్ట్స్ అవుతాయి. అంటే ఈ 7 పార్ట్స్ వాల్యూ దేనికి సమానము, 8,400 కి సమానం. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ అండ్ మనకి రేషియోస్ ప్రకారంగా ఎన్ని పార్ట్స్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ 4 and 1 కి డిఫరెన్స్ అంటే 3 పార్ట్స్ కదా. ఆ 3 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో కనుక్కోవాల్సింది న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్ ఇంటూ వాల్యూ. ఓకేనా, 7 1 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది, 7 12 టైమ్స్ మనకి ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 into 12 అంటే మనకి 36. దట్ మీన్స్ ఆ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత అన్నట్లయితే 3600 రూపీస్ అనేది వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో టోటల్ తెలుసు, 3 పార్ట్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి 3/7 into 8,400 చేస్తే మనకి 3,600 వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, సో ఈ క్వశ్చన్ అనేది ప్రీవియస్ గా ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్ కి సంబంధించింది. జస్ట్ ఒకసారి సాల్వ్ చేసి నాకు ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. రైట్ ఫ్రెండ్స్, an amount of rupees 2,050 is divided among A, B, C such that the ratio of shares A and B is 3:4 and that of B and C is 3:5. The share of C exceeds the share of A by. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ A, B ఇద్దరు అమౌంట్ ని షేర్ చేసుకున్నారు 3:4 రేషియోలో.
అదే బి అండ్ సిని కంపేర్ చేస్తే మనకి రేషియో అనేది ఎలా ఉంది, 3:5 గా ఉంది. అయితే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇక్కడ కూడా డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి మాత్రమే మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఆ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకేం తెలియాలి, A:B:C కామన్ రేషియో తెలియాలి ఫ్రెండ్స్. కామన్ రేషియో తెలిసినప్పుడే మనము ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయగలుగుతాం. మరి కామన్ రేషియో ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఏమని మాట్లాడుకున్నాం, ఇక్కడ ట్రిక్ మాట్లాడుకున్నాం కదా ఇనిషియల్ గా. ఫస్ట్ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 3 టైమ్స్ అంటే వాల్యూ ఎంత, 9. అండ్ నెక్స్ట్ 3 and 4 ని మనం మల్టిప్లై చేయాలి. 4 టైమ్స్ అంటే వాల్యూ ఎంత, 12. అండ్ నెక్స్ట్ 4 and 5 ని మనం మల్టిప్లై చేయాలి. 5 టైమ్స్ అంటే వాల్యూ ఎంత, 20. 9, 12 and 20కి కామన్ క్యాన్సిలేషన్స్ లేవు కాబట్టి A:B:C మనకి ఏమవుతుంది అన్నట్లయితే 9:12:20 అవుతుంది. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి ఎంత ఉంది మనకి ఇక్కడ, 9 and 20కి డిఫరెన్స్ అంటే మనకి 11 పార్ట్స్ ఉంది. అండ్ మన క్వశ్చన్ లో చెప్పిన వాల్యూ ఏంటి, టోటల్ అమౌంట్. సో టోటల్ అమౌంట్ 2050 రూపీస్. సో టోటల్ అమౌంట్ నెంబర్ ఆఫ్ రేషియోస్ ప్రకారంగా ఎంత అవుతుంది, 9 + 12 అంటే 21, 21 + 20 అంటే మనకి 41 అవుతుంది. ఈ 41 పార్ట్స్ యొక్క వాల్యూ రూపీస్ లో 2050 అని మన క్వశ్చన్ లో చెప్పాడు. సో 41 1 టైమ్స్, 41 50 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 11 × 50 అంటే 550 రూపీస్ వారిద్దరి మధ్య డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో ఆప్షన్ 2 అనేది మన ఫైనల్ ఆన్సర్. సో అర్థమైంది కదా, ఇందుకే మనం ఇనిషియల్ గా కామన్ రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ₹5,625 is divided among A, B and C so that A may receive half as much as B and C and B receives 1/4 of A and C together receive. The share of A is more than that of B by. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ముగ్గురు ఇక్కడ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. కాకపోతే ఏకి ఎంత వస్తుంది అన్నాడు, ఏ బి అండ్ సికి వచ్చిన దాంట్లో సగం వస్తుందంట ఏ ఒక్కడికి. ఒకవేళ బిని మనం కంపేర్ చేసి మాట్లాడాల్సి వస్తే బికి ఎంత వస్తుందంట, 1/4 వస్తుంది. ఎవరిలో 1/4, ఏ అండ్ సికి వచ్చిన దాంట్లో 1/4 వస్తుందని చెప్పేసి మనకు మాట్లాడాడు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఏమని చెప్పచ్చు అన్నట్లయితే A/B+C ఈక్వల్ టు మనకేమవుతుందంటే 1/2 అవుతుంది ఫ్రెండ్స్. సో B+C లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వెళ్తే మనకి డివిజన్ అవుతుంది కదా. సో అదే విధంగా ఇక్కడ B/A+C ఈక్వల్ టు 1/4 అవుతుంది. సో దీని అర్థం ఏంటి, ఏ 1 పార్ట్ ఉంటే B+C 2 పార్ట్స్ ఉంటారు. ఒకవేళ B 1 పార్ట్ ఉంటే A+C మనకి 4 పార్ట్స్ ఉంటారు ఫ్రెండ్స్. సో ఇది ఈ క్వశ్చన్ లో ఇచ్చిన డేటా. మరి వీటిని బేస్ చేసుకొని మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ అండ్ బికి మనం డిఫరెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఏ అండ్ బికి మనం డిఫరెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి ఇక్కడ. సో కనుక్కోవాల్సింది మనకి ఎప్పుడు ఆల్వేస్ న్యూమరేటర్, తెలిసిన వాల్యూ డినామినేటర్. తెలిసింది ఏంటి, టోటల్ అమౌంట్ ఎంత డివైడ్ చేసుకున్నారో తెలుసు. అండ్ రేషియో ప్రకారంగా ఏకి వచ్చిందేమో 1, అందరూ కలిసి డివైడ్ చేసుకుంది ఎంత, 1 + 2, దట్ మీన్స్ టోటల్ 3 పార్ట్స్. ఈ 3 పార్ట్స్ వాల్యూ రూపీస్ లో ఎంత అని చెప్పాడు, 5,625 చెప్పాడు. సో ఇప్పుడు 3 1 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 1 times 3, 3 8 times 24, 3 7 times 21 and 3 5 times. దట్ మీన్స్ ఏకి 1,875 రూపీస్ మనకి ఇక్కడ వస్తుంది. అదే బికి సంబంధించి మనం చూసినట్లయితే బికి మనం బి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో బి అనేది న్యూమరేటర్ లో రాయండి 1 పార్ట్. ఏ బి అండ్ సి ఎంత అవుతాయి అన్నట్లయితే 1 + 4 టోటల్ 5 పార్ట్స్ అవుతుంది. మరి ఇక్కడ 3 ఇక్కడ 5 ఎందుకు అన్నట్లయితే ఇక్కడ ఏని 1 గా కన్సిడర్ చేసినప్పుడు B+C 2 పార్ట్సే ఉంటారు కాబట్టి టోటల్ 3 అయింది. కానీ బిని 1 గా కన్సిడర్ చేస్తే అప్పుడు ముగ్గురు కలిసి షేర్ చేసుకున్నది ఎంత ఉంటుంది అన్నట్లయితే 1 + 4 టోటల్ 5 పార్ట్స్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ 5 పార్ట్స్ వాల్యూ మనకి ఎంత చెప్పాడు క్వశ్చన్ లో, 5,625 అవుతుంది. సో 5 1 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5
11 times 55 and 5 2 times 10, 5 5 times 25. That means B కి 1125 అనేది ఇక్కడ B కి వచ్చిన వాల్యూ అవుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ షేర్స్. ఒకవేళ ఏ ఒక్కటే ఫైండ్ అవుట్ చేయమంటే ఒక సింగిల్ స్టెప్ ఆన్సర్, బి ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటే సింగిల్ స్టెప్ ఆన్సర్, సిని కనుక్కోమన్నా లేదా డిఫరెన్స్ ని కనుక్కోమన్నా మనం ఖచ్చితంగా ఇదే విధంగా అయితే సాల్వ్ చేయాలి ఫ్రెండ్స్. ఏ అండ్ బిని కనుక్కొని ఆ తర్వాత సి అనేది కనుక్కోవాలి, లేదా ఏ అండ్ బిని కనుక్కొని వీటి మధ్య డిఫరెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 1875 లో నుంచి 1125 పోతే మనకి ఎంత మిగులుతుంది ఫ్రెండ్స్? ఇక్కడ 750 అనేది మనకి మిగులుతుంది. సో ఆప్షన్ 2 అనేది ఇక్కడ మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. సో ఈ వీడియోలో మొత్తం మనం బేసిక్స్ అయితే రివైజ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి, ₹2430 has been divided among A, B and C such a way that if their shares be diminished by 5, 10 and 15 respectively, the remainings are in the ratio 3:4:5. Then the share of A is. సో ఇక్కడ టోటల్ 2430 ఉంది ఫ్రెండ్స్. ఇందులో దీన్ని ఏబిసి ముగ్గురు షేర్ చేసుకున్నారు. అది ఎప్పుడు షేర్ చేసుకున్నారు? ఏ షేర్ లో నుంచి 5 రూపీస్, బి షేర్ లో నుంచి 10 రూపీస్, సి షేర్ లో నుంచి 15 రూపీస్ తగ్గించిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసుకున్న అమౌంట్ ని రేషియో తీస్తే మనకి 3:4:5 గా ఉందన్నాడు. అయితే ఇప్పుడు ఏ ఎంత షేర్ తీసుకున్నాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి అన్నట్లయితే, ముందు టోటల్లో నుంచి వారు ఏదైతే అమౌంట్ ని తీసి పక్కన పెట్టారో ఆ తీసి పక్కన పెట్టిన అమౌంట్ ని మనం ముందుగా అయితే తీసేయాలి కదా. మరి 5 + 10 + 15 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 30 వస్తుంది. సో టోటల్లో నుంచి ఆ 30ని మనం రిమూవ్ చేస్తే మనకి 2400 అనేది మనకు వస్తున్న వాల్యూ ఫ్రెండ్స్. మరి ఈ 2400ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు? 3:4:5. ఇందులో మనకు కావాల్సింది ఏంటి? ఏకి ఎన్ని పార్ట్స్ ఇచ్చారు? 3 పార్ట్స్ ఇచ్చారు. దట్ మీన్స్ కనుక్కోవాల్సింది న్యూమరేటర్లో రాసేసేయండి. తెలిసిన వాల్యూ ఏంటి? టోటల్. ఆ టోటల్ ఎంత? 3 + 4 అంటే 7, 7 + 5 అంటే 12. ఆ 12 డినామినేటర్లో రాసేసేయండి. ఇంటూ వాల్యూ ఎంత? టోటల్ 2400 కదా డివైడ్ చేసుకుంది. సో ఇంటూ 2400. 12 1 టైమ్స్, 12 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 × 3 అంటే మనకి 6. దట్ మీన్స్ ఏకి ఎంత షేర్ వచ్చింది? 600 రూపీస్ షేర్ వచ్చింది. మరి ఆన్సర్ పిక్ చేసుకుందామా? అలా పిక్ చేసుకోవడానికి లేదు. ఎందుకు లేదు? ఈ వాల్యూ అనేది ఎప్పుడు ఏ షేర్ లో నుంచి అంటే ఒరిజినల్ షేర్ లో నుంచి 5 రూపీస్ తీసేసిన తర్వాత 600 అంటే ఏ షేర్ కావాలి అంటే ఈ పక్కన పెట్టిన 5 రూపీస్ ఏదైతే ఉందో ఈ 5 రూపీస్ ని మనం యాడ్ చేయాలి కదా. సో యాడ్ చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది? 605 రూపీస్ మనకి వస్తుంది. అదే షేర్కి ఇచ్చిన షేర్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఏ షేర్ ఎంత? ఇక్కడ 605 రూపీస్. ఓకేనా? ఈ విధంగా అయితే ఇలాంటి మోడల్స్ ను మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. A vessel of 125 liters capacity is full of pure milk. On the first day, 2/5 of the milk is drawn and filled with water. On the second day, 2/5 of the mixture is drawn and filled with water. And again the same thing is done on the third day. Find the quantity of milk at the end. సో ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? మిల్క్ క్వాంటిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ట్యాంక్ లో మనకి 125 లీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ 125 లీటర్స్ ని మనం టోటల్ 1 గా తీసుకుంటే ఇందులో డే 1 మనకి 2/5 రిమూవ్ చేశాడు. దట్ మీన్స్ మనకి ఫస్ట్ డే 2/5 అనేది రిమూవ్ అయిపోయింది. 2/5 రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ ఫిల్ చేశాడు అంటే మళ్ళీ ఒరిజినల్ క్వాంటిటీకి వెళ్ళిపోయింది. ఈ ఒరిజినల్ క్వాంటిటీ దట్ మీన్స్ ఈ మిక్చర్ లో నుంచి మళ్ళీ ఏం చేశాడు? 2/5 మళ్ళీ రిమూవ్ చేసి మళ్ళీ వాటర్ నింపాడు కదా. అంటే ఎవ్రీ టైమ్ మళ్ళీ 125 లీటర్స్ కి ఈక్వల్ చేస్తున్నాడు వాటర్ పోసి. సో మళ్ళీ థర్డ్ డే ఏం చేశాడు? ఈ టోటల్ 125 లీటర్స్ ని 1 అనుకుంటే ఇందులో నుంచి మళ్ళీ థర్డ్ డే కూడా 2/5 మనకి తీసేశాడు.
సో ఇలా 3 టైమ్స్ చేసిన తర్వాత మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఎట్ ద ఎండ్ మిల్క్ ఎంత ఉంటుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్. 1 - 2/5 అంటే మనము ఎలా రాసుకోవచ్చు, జస్ట్ 3/5 గా రాసుకోవచ్చు కదా. సో ఎందుకని టోటల్ 5 పార్ట్స్ అనుకుంటే 5 పార్ట్స్ లో 2 పార్ట్స్ వెళ్ళిపోతుంది, రిమైనింగ్ 3 పార్ట్స్ మనకి ట్యాంక్ లోనే ఉంటుంది. కాబట్టి మనము ప్రతిసారి ఏం చేయాలి అంటే జస్ట్ ఆ రిమైనింగ్ క్వాంటిటీ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో 1 - 2/5 అంటే మనకి 3/5 వస్తుంది. అలా 3 టైమ్స్ జరిగింది కాబట్టి మనకి 3 టైమ్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సో ఇనీషియల్ గా ఉన్న 125 లీటర్స్ మొత్తాన్ని 1 అనుకున్నాము, 2/5 రిమూవ్ చేశాడు, మళ్ళీ వాటర్ ఫిల్ చేసి 1 పార్ట్ కి ఈక్వల్ చేశాడు, మళ్ళీ మిక్చర్ 2/5 తీశాడు, మళ్ళీ వాటర్ ఫిల్ చేసి 125 లీటర్స్ క్వాంటిటీ చేశాడు, అండ్ అగైన్ మళ్ళీ 2/5 రిమూవ్ చేశాడు. రిమూవ్ చేసిన తర్వాత ఎట్ లాస్ట్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. సో 1 - 2/5 ని సింప్లిఫై చేస్తే మనకి ఈ విధంగా వచ్చింది. సో 5 times 25, 25 into 5 అంటే 125 ఫ్రెండ్స్. సో 125 అండ్ డినామినేటర్ లో 555 క్యాన్సిల్ అయిపోతుంది. దట్ మీన్స్ 3 into 3 into 3, దట్ మీన్స్ 3 క్యూబ్ అంటే మనకు వాల్యూ ఎంత, 27. దట్ మీన్స్ ఎట్ లాస్ట్ ఆ కంటైనర్ లో ఎన్ని లీటర్స్ ఆఫ్ మిల్క్ ఉంది అన్నట్లయితే 25 లీటర్స్ ఆఫ్ మిల్క్ అనేది ఇంకా ఆ ట్యాంక్ లో రిమైనింగ్ ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా అయితే మనం ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. 2 vessels of equal capacity contain milk and water in the ratio of 2:3 and 3:5. If these are blended, find the ratio of milk and water in the resultant. 2 vessels ఉన్నాయి, ఆ 2 vessels లో మిల్క్ అండ్ వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ వెసల్స్ సేమ్ కెపాసిటీ అంట. ఓకేనా, అయితే ఫస్ట్ కంటైనర్ లో 2:3 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉంది, సెకండ్ కంటైనర్ లో 3:5 రేషియోలో మిల్క్ అండ్ వాటర్ ఉంది. ఈ మొత్తాన్ని కలిపి మనం ఒక కంటైనర్ లో పోసినట్లయితే మిల్క్ అండ్ వాటర్ ఏ రేషియోలో ఉంటాయో ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఫ్రెండ్స్. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అన్నట్లయితే మిల్క్ ని మిల్క్ తో యాడ్ చేయండి, వాటర్ ని వాటర్ తో యాడ్ చేయండి. మరి ఎలా యాడ్ చేస్తాం సార్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇనిషియల్ గా మిల్క్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ కంటైనర్ లో మొత్తం 5 పార్ట్స్ అనుకుంటే కంటైనర్ కెపాసిటీ అందులో 2 పార్ట్స్ ఉంది, అవునా, రైట్. అండ్ నెక్స్ట్ సెకండ్ కంటైనర్ లో మనకి మిల్క్ ఎంత ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ సెకండ్ కంటైనర్ లో టోటల్ కెపాసిటీ 5 + 3 8 పార్ట్స్ అనుకుంటే అందులో 3 పార్ట్స్ మిల్క్ ఉంది. అంటే సెకండ్ కంటైనర్ లో మిల్క్ అనేది 3/8 అవుతుంది. అండ్ నెక్స్ట్ వాటర్ ని కన్సిడర్ చేద్దాం. ఫస్ట్ కంటైనర్ లో టోటల్ 5 పార్ట్స్ మనకి కంటైనర్ కెపాసిటీ అనుకుంటే అందులో వాటర్ 3 పార్ట్స్ ఉంది కాబట్టి మనకి ఫస్ట్ కంటైనర్ లో వాటర్ అనేది 3/5 ఉంటుంది. అండ్ అగైన్ సెకండ్ కంటైనర్ లో వాటర్ ఎన్ని పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది, టోటల్ కెపాసిటీ ఏమో 8. దట్ మీన్స్ వాటర్ ఇక్కడ 5/8 ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఈ వాల్యూస్ ని సింప్లిఫై చేద్దాం. 5 and 8 ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్, 5 and 8 కి 40 అవుతుంది. 5 8 టైమ్స్ మనకు 40, 8 into 2 అంటే వాల్యూ మనకి 16 వస్తుంది ఫ్రెండ్స్. అగైన్ ఇక్కడ 8 5 times 40, 5 3 టైమ్స్ అంటే వాల్యూ ఎంత మనకి 15. సో ఇక్కడ 15 వస్తుంది. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఎల్సిఎం 40 ఉంటుంది. 5 8 times 40 కాబట్టి 8 3 టైమ్స్ అంటే వాల్యూ ఎంత 24. 8 5 times 40, 5 5 టైమ్స్ అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది 25 వస్తుంది. సో ఇక్కడ 40 and 40 క్యాన్సిల్ అయిపోతుంది. 16 + 15 అంటే మనకి 31 వస్తుంది. ఇక్కడ 24 + 25 అంటే మనకి 49 వస్తుంది. దట్ మీన్స్ మిల్క్ టు వాటర్ మనకి ఏ రేషియోలో ఉంటాయి అన్నట్లయితే 31:49 రేషియోలో అయితే ఆ 2 కంటైనర్స్ ని మిక్స్ చేసిన తర్వాత ఈ రేషియోస్ లో ఉంటాయి ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, ద రేషియో ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ fares between 2 stations is 4:1 and that of the number of passengers traveled by first and second class is 1:40. If 1100 is collected fare, the amount collected from first class passengers is. సో ఇక్కడ ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ నుంచి ఎంత అమౌంట్ జనరేట్ అయిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రెండ్స్.
సో ఎప్పుడైనా సరే అమౌంట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ అన్నట్లయితే టికెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ టికెట్సే కదా టోటల్ అమౌంట్ రావాలి అంటే. సో ఇప్పుడు మనము రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయగలిగినట్లయితే మనము ఆ రేషియోని బేస్ చేసుకొని అమౌంట్ అనేది డివైడ్ చేయొచ్చు. ఎందుకని ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ తెలియదు, ఓన్లీ రేషియో మాత్రమే తెలుసు కాబట్టి మనము అమౌంట్ రేషియో అనేది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో అమౌంట్ రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? టికెట్ ప్రైస్ ఇంటూ నెంబర్ ఆఫ్ టికెట్స్. టికెట్ ప్రైస్ మనకి ఫస్ట్ క్లాస్ టికెట్ కి ఎంత ఉంది? 4 రూపీస్ ఉంది. అండ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ ఎన్ని సేల్ అయ్యాయి? కేవలం 1 సేల్ అయింది. అండ్ నెక్స్ట్ సెకండ్ క్లాస్ టికెట్స్ టికెట్ ప్రైస్ ఎంత? 1 రూపీ. ఎన్ని నెంబర్ ఆఫ్ టికెట్స్ సేల్ అయ్యాయి? 40 ఇంటూ 40. సో ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే మనకి అమౌంట్ రేషియో అనేది వస్తుంది. 4 1 టైమ్స్ అంటే 4, 1 40 టైమ్స్ అంటే 40. దట్ మీన్స్ మనకి ఇక్కడ 1:10 అనేది మనకి ఇక్కడ వచ్చే అమౌంట్ యొక్క రేషియో ఫ్రెండ్స్. 4 1 టైమ్స్ 4 10 టైమ్స్ కదా క్యాన్సిల్ అయ్యేది. సో 1:10 అనేది అమౌంట్స్ యొక్క రేషియో. దట్టు మనకి ఎలా క్యాలిక్యులేట్ చేసాం? ఫస్ట్ క్లాస్ ఈజ్ టు సెకండ్ క్లాస్. ఇందులో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫస్ట్ క్లాస్ యొక్క అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ క్లాస్ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఫస్ట్ క్లాస్ వాల్యూ అమౌంట్ లో 1 పార్ట్ ఉంటుంది. టోటల్ అమౌంట్ కలెక్టెడ్ ఏమో 1100. టోటల్ అమౌంట్ అకార్డింగ్ టు రేషియో 1 + 10 టోటల్ 11 పార్ట్స్. సో ఈ 11 పార్ట్స్ వాల్యూ మనకి 1100 అవుతుంది. 11 1 టైమ్స్ 11 10 100 టైమ్స్ మనకి 1100 ఫ్రెండ్స్. దట్ మీన్స్ 100 రూపీస్ అనేది మనకి ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి జనరేట్ అయిన అమౌంట్. ఓకేనా? సో ఈ విధంగా అయితే మనం ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. అమౌంట్ రేషియో ఫైండ్ అవుట్ చేసి ఆ రేషియో ప్రకారంగా మనమైతే అమౌంట్ ని ఫైండ్ అవుట్ చేసాం ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం. రైట్ ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. చాలా సార్లు ఎగ్జామ్ లో అడిగినటువంటి మోడల్ ఇది. సో జాగ్రత్తగా వినండి. ఇన్ ఏ బాక్స్ దేర్ ఆర్ 1 రూపీ, 50 పైస్ అండ్ 25 పైస్ కాయిన్స్ ఇన్ 3:4:5 and the total amount is 150. Find the number of 50 పైస్ కాయిన్స్. సో ఒక బాక్స్ లో 1 రూపాయి, 50 పైసలు, 25 పైసలు కాయిన్లు ఉన్నాయి 3:4:5 రేషియోలో. అండ్ టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి 150. అయితే 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 50 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి అంటే ముందు ఎంత అమౌంట్ కి మనకి అవి ఉన్నాయో, ఆ 50 పైస్ కాయిన్స్ ఉన్నాయో తెలియాలి కదా. అమౌంట్ తెలియాలంటే మనం ఏమనుకున్నాము? టోటల్ ప్రైస్ ఇంటూ నెంబరే కదా మనం అనుకుంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. మరి ఆ 1 రూపీ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి అన్నట్లయితే 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 50 పైస్ కాయిన్స్ ఉన్నాయి అంటే ½ రూపీ. ఇవి ఎంత? 4 పార్ట్స్ ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 25 పైస్ కాయిన్స్ ఉన్నాయి. దట్ మీన్స్ అది 1/4. ఆ 1/4 కాయిన్ అంటే 25 పైస్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి? 5 కాయిన్స్ ఉన్నాయి ఇంటూ 5. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇంటూ కాయిన్ వాల్యూ చేశాం కాబట్టి మనకేమవుతుంది? అమౌంట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. 1 రూపీకి, 50 పైస్కి, 25 పైస్కి. ఓకేనా? 1 3 టైమ్స్ అంటే 3 అవుతుంది. 1 2 1 టైమ్స్ 2 2 టైమ్స్ అంటే మనకి ఇక్కడ 2 వస్తుంది. సో ఇక్కడ మనకి వాల్యూ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? ఇక్కడ 5/4 వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 3 4 టైమ్స్ అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్? మనకి 12. 4 2 టైమ్స్ అంటే వాల్యూ ఎంత? 8. అండ్ అగైన్ ఇక్కడ 5 అలానే ఉంటుంది. సో 12:8:5 అనేది ఏంటి? 1 రూపీ, 50 రూపీస్, 50 పైస్ అండ్ 25 పైస్ తో జనరేట్ అయిన అమౌంట్ రేషియో. సో ఇందులో మనకు కావాల్సింది ఏంటి? 50 పైస్ కి సంబంధించిన అమౌంట్ అనేది కావాలి. సో అమౌంట్ ఆ వాల్యూ ఎంత ఉంది? 50 పైస్ తో జనరేట్ అయ్యింది 8 పార్ట్స్ ఉంది. టోటల్ పార్ట్స్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ? 12 + 8 అంటే 20, 20 + 5 అంటే 25. 25 పార్ట్స్ అమౌంట్, టోటల్ అమౌంట్. ఈ టోటల్ అమౌంట్ రూపీస్ లో మనకెంత? 150.
సో 25 1 టైమ్స్ 25 6 టైమ్స్ ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 8 ఇంటూ 6 అంటే వాల్యూ ఎంత ఫ్రెండ్స్ మనకి 48. అంటే 50 పైస్ తోటి జనరేట్ అయిన అమౌంట్ ఎంత అన్నట్లయితే 48 రూపీస్ ఫ్రెండ్స్. మరి మనకి ఇక్కడ ఏమని అడిగాడు, ఎంత అమౌంట్ జనరేట్ అయింది అన్నాడా, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడిగాడా? నెంబర్ ఆఫ్ కాయిన్స్ కదా, అమౌంట్ అడిగితేనేమో 48 రూపీస్ అనేది ఆన్సర్, కానీ కాయిన్స్ అడిగాడు కాబట్టి మనకి ఎగ్జాక్ట్ గా డబల్ అవుతుంది. 48 ఇంటూ 2 టైమ్స్ అంటే మనకి 96 కాయిన్స్ అనేవి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అమౌంట్ అనేది కనుక్కున్నాము, ఆ తర్వాత అమౌంట్ ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ లోకి మార్చాం ఫ్రెండ్స్. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ కి మనం మూవ్ ఆన్ అవుదాం ఫ్రెండ్స్. సో ఈ క్వశ్చన్ ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడతో ఈ సెషన్ అనేది క్లోజ్ చేస్తున్నాను. మరో సెషన్ లో మిమ్మల్ని అయితే కలుస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము జస్ట్ బేసిక్స్ అనేవి రివైజ్ చేసుకోవడానికి మనం మాట్లాడుకున్నాము. ఫర్దర్ గా వచ్చే సెషన్స్ లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి, మెయిన్స్ లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో అలాంటి క్వశ్చన్స్ ని మనం అయితే డిస్కస్ చేసుకుందాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.